అలాగే సార్. మీరు నాకు తెలిసినంత వరకు ఎలక్షన్ అప్పుడు సర్వే చేస్తారు. అవును కదా. అవును. దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది ఇండియాలోనే ఫస్ట్ టైం సార్ ఈ విధంగా ఏదైతే కాన్సెప్ట్ మనం చేస్తున్నామో నాకు తెలిసినంత వరకు అయితే ఇండియాలో ఫస్ట్ టైం. బయట అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా పార్టీలు ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉంటాయి వాళ్ళ పథకాల మీద, పరిపాలన తీరు మీద ఎలా ఉంది వాళ్ళు ఇంటర్నల్గా చేయించుకుంటూ ఉంటారు, బయటికి చెప్పరు. కానీ ఇప్పుడు ఆ పని వాళ్ళు చేయించారు ఎవరన్నా మీతో, మీరు సొంతంగా చేశారు? సర్వే కొత్తగా సార్, సర్వే జరుగుతుంటాయి, ప్రతి పార్టీ జరుగుతుంటాయి, అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు చేయించుకుంటూ ఉంటారు. బట్ ఎనీ రిక్వెస్ట్ రాకుండా ఇప్పుడు మనకి ఎనీ సర్వే కంపెనీకి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, సీఎం గారు కానీ, అపోజిషన్ కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజికల్ పార్ట్నర్స్ కానీ మనకు ఈ విధంగా మాకు కావాలి, మాకు ఈ విధంగా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలా ఉంది పనితీరు, ఎలా ఉంది అసలు నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం ఎలా ఉందని అడుగుతుంటే చేస్తుంటాం. బట్ ఈ పారావీల్ అనే కాన్సెప్ట్ మనం ఏదైతే నేషనల్ వైడ్గా లాంచ్ చేస్తున్నామో దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు మనకు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంటే రెడీగా ఆర్డర్ చేసుకుంటాం సార్, ఓలా ఊబర్ ఉంది బుక్ చేసుకుంటాం రెడీగా. బట్ ఇంత పవర్ఫుల్ సెక్షన్ అయినటువంటి పాలిటిక్స్కి పవర్ఫుల్ డేటా కదా సార్ అది. సో ఒక ఎమ్మెల్యేకి రెడీగా నాకు నా నియోజకవర్గంలో నా పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునేదానికి డేటా అవైలబిలిటీగా లేదు. సో మళ్ళీ వెళ్ళి ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలి, తర్వాత చేయించుకోవాలి, అది ఇచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది. సో ఎవ్రీ 2 monthsకి, ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్కి మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎందుకు డేటా రెడీగా అవైలబిలిటీ పెట్టకూడదు అన్న కాన్సెప్ట్తో మొదలుపెట్టాం సార్. ఇది బీహార్, తమిళనాడు, తెలంగాణ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో మనకు మీరు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చూసుకుంటే ప్రతి ఒక్క నలుగురు కలిసినా కానీ కేకే సర్వీస్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది మనకు బాధ్యతగానో ధర్మంగానో ఇది ఏపీతో ఎందుకు మొదలు పెట్టకూడదు. 1 year కంప్లీట్ అయింది కదా, లెట్స్ అస్యూమ్ విల్ టేక్ బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడ కాకుండా ఏపీలో 1 year కంప్లీట్ అయింది కాబట్టి 175 నియోజకవర్గాలు చేద్దాం. అది ఎమ్మెల్యే సెంట్రికో, టీడీపీ సెంట్రికో, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కాదు, నియోజకవర్గం సెంట్రిక్గా తీసుకొని అసలు నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, అక్కడ మండలంలో పరిస్థితులు ఏంటి, ప్రతి ఇష్యూస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇష్యూని, ప్రతి ఆస్పెక్ట్ని అక్కడ ఎమ్మెల్యే అవైలబిలిటీగా ఉంటున్నారా లేదా, ఆయన ఏం ప్రామిస్ చేశారు, ఇప్పుడు ఏం నెరవేరుస్తున్నారు, ఇతను కాకుండా ఆల్టర్నేటివ్ ఏంటే 1, 2, 3, 4, 5 ఎవరున్నారు, ఎవరైతే ఇంకా బాగుంటుంది. ఈ ప్రశ్నలతో పాటు స్టేట్ లెవెల్ రేటర్స్ కూడా ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేయబోతున్నామో ఆ అంశాలు కూడా చేర్చి. అంటే మీరు మామూలుగా అన్ని సర్వేల్లో పాటించే బేసిక్సే పాటించారా? అంటే ఒక సిగ్నిఫికెంట్ శాంపిల్ సైజ్ అది అన్నీ ఉన్నాయి సార్, దానికంటే బెస్ట్గా చేసాము. ఎలక్షన్స్ టైంలో ఏమవుతుందంటే సార్ ఎన్ని చేసినా చివరికి లాస్ట్గా ఎమ్మెల్యేకి ఓటు వేస్తారా ఓటు వేయరా అన్న అంశం మీదే వెళ్తుంటుంది చివరికి. అది ఇక్కడేంది మన నియోజకవర్గం సెంట్రిక్ చేస్తున్నాం కాబట్టి ప్రతి మండలంలో ఉన్న ఇష్యూస్ ఏంటి, ప్రతి విలేజ్ ఎటువైపు టర్న్ అవుతున్నాయి, ఆ విలేజ్లు ఏం కోరుకుంటున్నాయి, అవైలబిలిటీ కానీ మొత్తం ప్రతి ఒక్కటి రెట్రోస్పెక్టివ్గా కంప్లీట్ 360 degreesగా ఆ నియోజకవర్గాన్ని కవర్ చేస్తున్నాం. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ గెలిచిన అతను ఈసారి గెలుస్తారా లేదా అని తెలుసుకునేదానికి, లేదా ఈసారి కంటెస్ట్ చేద్దాం అనుకున్న 4 ఏళ్ళు ఉంది కదా ఆస్పిరెంట్స్కి, అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడే ఇది చూసి నేను గెలుస్తానా గెలవనా అనేది ఎలాగా వస్తుంది? స్పేస్ సార్, ఇప్పుడు మీరు ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటారు సార్, నా ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నాను, ఎవ్రీడే డెవలప్ అయితే మీరు ఈ పొజిషన్కి రాగలిగారు. సో రేపు పొద్దున 1 year తర్వాత రావచ్చు, ఎలక్షన్స్ 2 years తర్వాత రావచ్చు, ఇంకోటి రావచ్చు. బట్ వర్క్ వచ్చేసి ఇప్పుడు మనకు లాస్ట్ 2019 కానీ 2024 కానీ ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ 2 సైడ్లు చూసాం మనం. ఓకే, ఎక్స్ట్రీమ్ ఫెయిల్యూర్. సో అంటిల్ అన్లెస్ వాళ్ళు ఎవ్రీడే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికి కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకునే సరిగ్గా